Hello guys, welcome to the review of the Chottamalle song from Devara movie acted by Junior NTR గారు, జాన్వీ కపూర్ గారు అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఇష్టపడే కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. ఎందుకంటే డీమాట్ అకౌంట్ లేకుండా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయలేము. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ అప్స్టాక్స్ ఇస్ ద నెంబర్ 1 కంపెనీ. నేను డిస్క్రిప్షన్లో అప్స్టాక్స్ యొక్క లింక్ అయితే ఇస్తాను. ఇప్పుడే దాని మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ, 0 కాస్ట్. సో ఇప్పుడే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇంకా సాంగ్ గురించి చెప్పాలంటే లిటరల్లీ ఏముందయా పాట, అసలు రీసెంట్ టైమ్స్లో విన్న వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడీ. అసలు చాలా అంటే చాలా బాగుంది తెలుసా. అసలు ఆ పాట వింటున్నప్పటి నుంచి కూడా, అంటే ఫస్ట్ లిరిక్ నుంచి కూడా పా బా పా పా బా పా వావ్ పా ఏం రాశారు. ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లు, ఈ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ వస్తున్నాయి. నిజంగా ప్రతి లిరిక్ చాలా బాగా అనిపించింది. అసలు ఆ ట్యూన్ కూడా చాలా క్యాచీగా ఉంది. నేను ఫస్ట్ సాంగ్కి ఒక పాయింట్ ఉంది, పాట చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇప్పుడు ఆబ్వియస్లీ సోషల్ మీడియా మొత్తం దుమ్ము లేపుతుంది ఆ పాట, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఆ పాటలో ఉన్న ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఆ లిరిక్స్ని మ్యూజిక్ కొంచెం డామినేట్ చేసింది. మ్యూజిక్ కొంచెం ఎక్కువ అయిపోయింది, లౌడ్ అయిపోయింది. ఇది అలా కాదు, ఎంత పర్ఫెక్ట్ ఉంది తెలుసా. అసలు పాట చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా కూల్గా, అసలు ఫస్ట్ టైము ఒక 2-3 లిరిక్స్ వినగానే ఎక్కేసింది పాట. ఇంకా ఆ తర్వాత నుంచి కాన్స్టెంట్గా ఆ ఫీల్తోనే వింటూ వచ్చా. నెక్స్ట్ లెవెల్ ఉంది పాట అయితే మాత్రం. అండ్ ఇదే కాదు, నేను హిందీలోని తమిళ్లోని కూడా విన్నా. అంటే ఆ 2 చోట్ల మనకి ఇంకా ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ రీచ్ ఉంటుంది. హిందీలో కూడా పాట ఎంత బాగుంది తెలుసా. బేసిక్గా నాకు అప్పుడప్పుడు ఇంతకుముందు హిందీ పాటలు చాలా వింటూ ఉండేవాడిని. అంటే కొన్ని మెలోడీ సాంగ్స్ ఉండేవి ఒకప్పటి కాలంలో, చాలా బాగుండేవి అవి. అవి విన్నప్పుడు ఇలాంటివన్నీ అక్కడ వస్తున్నాయి, ఇలాంటివి కూడా మన దగ్గర వస్తే బాగుంది కదా అనిపించింది. కానీ మన సినిమా అక్కడ రిలీజ్ అవుతూ అలాంటి కైండ్ ఆఫ్ పాటను మనకి ఇచ్చింది చూడండి, నెక్స్ట్ లెవెల్. అదైతే మాత్రం నిజంగా ఈ పాట ఆ లెవెల్లో ఉంది. ఒకప్పటి బాలీవుడ్ మెలోడీ సాంగ్స్ ఏ లెవెల్లో ఉంటాయో ఆ లెవెల్లో ఉంది ఈ పాట హిందీలో వింటే కూడా. అండ్ తమిళ్లో కూడా బాగానే ఉంది. బేసిక్గా తమిళ్ భాష రాదు మనకి, హిందీ వచ్చు కాబట్టి మనకు అర్థమవుతుంటుంది. తమిళ్ భాష రాదు, సరే భావం అర్థం చేసుకుందాం, సరే బాగానే ఉందని అనుకుందాం అనిపించింది నాకైతే. సో తమిళ్లో కూడా బాగానే ఉంది, నాకైతే అలాగే అనిపించింది ఈ 3 చోట్ల కూడా. సో డెఫినెట్గా తెలుగులో అయితే మాత్రం 2 గుడ్ అబ్బా, మామూలుగా లేదు అసలు. అనిరుద్ధ్ దుమ్ము లేపుతున్నాడు, నెక్స్ట్ లెవెల్లో ఉంది మ్యూజిక్, తెలిసిపోతుంది. దేవర సీరియస్లీ చెప్తున్నా, మ్యూజిక్ పరంగా ఒక సెన్సేషన్ అవుద్దబ్బా, అది అర్థమైపోతుంది. అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అనిరుద్ధ్కి ఒక ప్రాపర్ స్క్రిప్ట్ పడాలి. విక్రమ్ చూడండి, ఒక ప్రాపర్ స్క్రిప్ట్, అనిరుద్ధ్కి తగ్గ స్క్రిప్ట్ అది. అందుకే ప్రతి మూమెంట్లోనే దుమ్ము లేపుతాడు మ్యూజిక్. అదే అనిరుద్ధ్ మళ్ళీ ఇండియన్ 2 చూడండి ఏడ్ చేశాడు, అది సెట్ కాలి. అలాగే ఇప్పుడు దేవర అనేది అనిరుద్ధ్కి అంతే యాప్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తోంది. సో దానికి తగ్గట్టుగానే తన మ్యూజిక్ కూడా 100% ఇస్తున్నాడు. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఆ లిరిక్స్ కూడా చాలా బాగా రాశారు. అసలు బేసిక్గా చాలా పర్ఫెక్ట్గా అనిపించాయి నాకు. సో బేసిక్గా అదే రామజోగయ్య శాస్త్రి గారు మొన్న వచ్చిన స్పార్క్ కూడా రాశారు. దానికి చాలామంది ఏంటంటే ఆయన ఏంటి ఎలా రాశారు అనే కైండ్ ఆఫ్ ఒపీనియన్ తీసుకొచ్చారు. సో నేను అదే చెప్తున్నా, ఇప్పుడు దీనికి రాసిందే ఆయనే, దానికి రాసిందే ఆయనే. ఇక్కడ ఏమైంది, చుట్టమల్లి అన్న పాటని విని పీపుల్ ఆయన్ని ఒక చుట్టంలాగా ఓన్ చేసుకున్నారు. స్పార్క్ పాట ఏమైంది, ఆయన జీవితానికి ఒక రిమార్క్ అయింది. అంటే అదే ఆ సిచ్యువేషన్స్ అనేవి అనుకూలించాలబ్బా. ఆ పాట ఏ మూడ్లో వస్తుంది, ఆ పాట ఏ టెంపోలో వస్తుంది, ఆ పాట ట్యూన్ ఏంటి, వీటిని బట్టి ఉంటాయి, వాటికి తగ్గట్టు రాస్తారు ఇంకా. సో ఏదో అంతకుముందు మహేష్ బాబు గారు గుంటూరు కారం పాట కూడా ఏదో బాగాలేదని చెప్పి అప్పట్లో కూడా రామజోగయ్య శాస్త్రి గారిని బాగా ట్రోల్ చేశారని చెప్పి అప్పట్లో కూడా ఇష్యూ అయ్యింది. ఇవన్నీ కాదు, ఇప్పుడు లిరిక్ రైటర్స్ అయినా మ్యూజిషియన్స్ అయినా ఎవరైనా సరే, మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా సరే, ఆ సిచ్యువేషన్ని బట్టి, ఆ మూడ్ని బట్టి, పాట వచ్చే మూడ్ని బట్టి దాన్ని బట్టి ఇస్తారు. సో అదే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎందుకు అనవసరంగా ప్రత్యేకానికి కూడా ట్రోల్ చేయడం అనేది నా పాయింట్. తర్వాత ఎన్టీఆర్ గారి లుక్స్ టాప్ నాచే. అసలు ఇదేంటి దేవరా సినిమా అయినా అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుందో నాకు. అంటే ఇప్పటిదాకా మనకి దానికి సంబంధించినవి ఏవైతే పోస్టర్లు చూపించారో అందులో ఎక్కడ చూడండి మనకి మాస్ లుక్సే కనబడుతున్నాయి. అంతెందుకు మొన్న వచ్చింది గ్లిమ్స్, దాంట్లో కూడా మనకి మాస్ లుక్సే కనబడ్డాయి మనకు ఆబ్వియస్లీ. ఇంకా ఆ మొహం కడుక్కునే దగ్గర కానీ, లేదంటే అందరినీ నరుకుతున్నప్పుడు కానీ, లేదంటే మొన్న వచ్చిన పాటలో కానీ, ఇక్కడ చూడండి మీకు అన్నింటిలోని కూడా మాస్ లుక్సే కనబడుతున్నాయి. సడన్గా ఒక్కసారి ఇంత క్లాసా, ఇంత నెక్స్ట్ లెవెలా అనే కైండ్ ఆఫ్ ఫీల్ కూడా వస్తుంది. సో బేబీ దేవరా డ్యూయల్ రోల్ అంటున్నారు, మరి నిజమేనంటారా? ఏమో,
డ్యూయల్ రోల్ అయితే ఇంకా డబల్ బోనాన్సా అసలు ఫ్యాన్స్కి. అంటే ఇప్పుడు ఫాదర్ సన్ ఏమో మరి చెప్పలేం మనం. అట్లా కూడా అయ్యి ఉండొచ్చు. బట్ చాలా అంటే చాలా డైనమిక్గా, చాలా క్లాసీగా, అసలు నెక్స్ట్ లెవెల్ స్టైలిష్గా, హ్యాండ్సమ్గా కనబడ్డారు ఎన్టీఆర్ గారు అయితే మాత్రం ఆ పాటలో. మరి ఏమో మరి డబల్ రోల్ ఏమో తండ్రి కొడుకు అనే కాన్సెప్ట్ ఏమైనా ఉందేమో మరి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ డెఫినెట్గా చెప్తున్నా ఎన్టీఆర్ గారి లుక్స్ కూడా కిల్లింగ్ అసలు. సో బేసిక్గా ఈ పాటకు అన్నీ సెట్ అయింది. అక్కడికి జాన్వీ కపూర్ కూడా సెట్ అయింది. బేసిక్గా జాన్వీ కపూర్ని సినిమాలో పెట్టుకున్న కొత్తలో చాలామంది ఏంటంటే ఎందుకు వాళ్ళు ఆ బాలీవుడ్ వాళ్ళు సెట్ గారు మనకి అన్నారు. కానీ బేసిక్గా జాన్వీ కపూర్ బాగా సెట్ అవుతుంది, బాగానే యాప్ట్ అవుతుంది, తెలుస్తుంది కదా. అండ్ ఆబ్వియస్లీ కొరియోగ్రఫీ అలాగా మన స్టైల్కి తగ్గట్టే ఉంది. ఆబ్వియస్లీ ఆ హిందీ స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీ లేదు కదా, సో మన స్టైల్ ఆఫ్ కొరియోగ్రఫీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ యాప్ట్ అయింది. అండ్ ఒక్కటి ఏంటంటే చిన్నది నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు హుక్ స్టెప్ ఉందని కంటిన్యూస్గా హైప్ ఇచ్చారు యాక్చువల్గా. బట్ ఆ హైప్ వల్ల ఓవర్గా ఆ స్టెప్ కోసం నేను ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఏమో ఇప్పుడు ఎన్టీఆర్ గారు బేసిక్గా ఇందులో 2 స్టెప్పులు వేశారు. ఒకటేమో సింపుల్ స్టెప్, ఇంకొకటి కొంచెం నీ స్టెప్. సో ఆ నీ స్టెప్ అయితే బాగానే ఉంది. బట్ ఎందుకో మరీ అంటే అంత ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే లేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో అంటే ఇంకేదైనా ఒక మంచి స్టెప్ వచ్చి ఉంటే మంచి, అంటే ఎన్టీఆర్ గారు ఒకప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ స్టెప్పులు వేసేవారే. యమదొంగ సినిమాలో ఆయన స్టెప్పులు ఉండేవి అసలు ఏ లెవెల్లో ఉండేవి. అవి చూస్తూ అవి వేద్దామని ట్రై చేసి వేయక నానా బాధలు పడేవాళ్ళం అప్పట్లో. ఎవరి వల్ల కాదు అలాంటి స్టెప్పులు వేయడం, ఎన్టీఆర్ గారి వల్ల తప్ప. సో ఆ కైండ్ ఆఫ్ స్టెప్పుల్లో ఏదన్నా ఒకటి అట్లీస్ట్ దానికి దగ్గరగా పాటకి సింక్ అయ్యేటట్టుగా ఏమైనా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ అది రాలేదు. అందుకే కొంచెం ఏదో అదొక్క దగ్గర కొంచెం తగ్గిన ఫీలింగ్ వచ్చింది నాకు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయడం వల్ల. బట్ డెఫినెట్గా ఓవరాల్గా పాట అయితే బాగుంది. ఆ స్టెప్ కూడా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, డెఫినెట్గా అది కూడా వైరల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అది ఇంకా అన్ని చోట్ల చేయలేని స్టెప్, అదొక ప్రాబ్లం ఉంది. ఎక్కడ పడితే అక్కడ చేస్తే మోకాలు చెప్పులు ఎరిగిపోతాయి. సో అది కూడా ఒకటి ఉంది కాబట్టి చూడాలి మనకి అది ఎంతవరకు వైరల్ అవుతుంది. బట్ డెఫినెట్గా పాట మాత్రం అరాచకమే, నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా. అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, అంటే మనసుకి ఫస్ట్ టైం విన్నప్పుడే కనెక్ట్ అయిపోయి ఇంక ఎక్కేసి బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఇంకా అది బయటికి పోవట్లేదు, ఇంకా ఆ లెవెల్లో ఉంది పాట. డెఫినెట్గా అనిరుద్ధ్కి ఆ మూడ్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ గారికి, అంత స్టైలిష్గా వచ్చిన ఎన్టీఆర్ గారికి, అంత బాగా రాసిన రామజోగేష్ శాస్త్రి గారికి, అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంత అద్భుతమైన పాటను ఇచ్చినందుకు ఈ వీడియోకి సెలవు. సో దాట్స్ గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైతర్, మాకు కూడా వచ్చినట్టు ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియో, బాయ్.